మళ్ళా వస్తే క్రీస్తు మనకి ఎవరో శిరస్సు. క్రీస్తు మనకి సంఘానికి ఎవరో శిరస్సు, క్రీస్తు శిరస్సు. ఆ శిరస్సాధీనంలో మనం ఉండాలి. శిరస్సాధీనంలో మనం ఉండాలి. చాలాసార్లు చూడండి, మనము మన శిరస్సు ఏమో మరి అది సహకరించదు. మనమేమో ఇంకా తప్పక టైము పెట్టుకొని ఏదో పనులు చేస్తూ ఉంటాం. బాగా అలసిపోతాం. అలసిపోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అలసిపోయి కొంతమంది ఏం చేస్తారంటే ఈవేళ ఈ పని అయిపోవాలా. ఏమైపోవాలా? మన సిస్టర్స్ని పోల్చుకుంటే దులపడం అయిపోవాలా, కడగడం అయిపోవాలా, ఇల్లు కడగడం అయిపోవాలా, బట్టలు ఉతకడం అయిపోవాలా, అన్నీ అయిపోవాలా. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు తలబోడి వచ్చి పడుకుంటారు. ఏమొస్తుంది? తలబోడి వచ్చి ఇంకా అన్నం కూడా తినలేరు. ఎందుకు? శిరస్సు చెప్తేనే ముందు నుంచి సిమ్టము, చాలు ఈ పని చాలు అంటే మన శరీరం ఏమంటుంది? తలంపు ఏమంటుంది? వద్దు, అయిపోని. తల ఏమంటుంది? కొద్ది రెస్ట్ ఇరా బాబు నాకు అంటుంది. దేహం ఏమంటుంది? అయిపోని. ఆగామంటే మళ్ళీ చేయలేమేమో, అయిపోని. చూసారా? ఇదే ఈవేళ జరిగేది. ఏదో యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి, మనం దేవుని బిడ్డలం కాబట్టి, రక్షణ పొందాం కాబట్టి, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, బలలో రొట్టె తీసుకోకపోతే ఏమైపోద్దో కాదు. మన స్థితి ఎలాగుంది? మన రౌతు ఆధీనంలో, రౌతు చేతులు ఏముంటుందండి? చక్కగా కళ్ళెం ఎక్కడ ఉంటుంది? ఎక్కడేస్తారు గుర్రానికి కళ్ళెమండి? ముక్కుగా వేస్తారు. అది రౌతు చేతిలో ఉంటుంది. అప్పుడు రౌతు దాన్ని లాగి కొలిది వెళుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే ఒక గుర్రానికి అసలు ముందు కాళ్ళు నేల మీద ఆంతనేయలేదు కూడా తెలియదు. ఎప్పుడు రౌతు ఉన్నప్పుడు పరిగెడితే దానికి అందం. ఒక్కడే పరిగెడుతుంది అనుకోండి, దానికి ఏమైనా అందం ఉందా? అందమే లేదు. భయపడతారు అందరూ. రౌతుంటే భయపడరు. రౌతుంటే ఓహో ఇది కండిషన్గా ఉంది కాబట్టి అందరూ చూస్తారు. రౌతుంటే అందరూ చూస్తారు. రౌతు లేకపోతే పరిగెడతారు, పారిపోతారు. కాబట్టి దినాన వ్యక్తిగత ఆత్మీయ విశ్వాస సంఘ జీవితంలో మనము ప్రభు శిరస్సాధీనంలో మనం ఉన్నామా? ఆయనను కలిగి ఉన్నామా? మన కళ్ళెపు వారు ఆయన చేతిలో ఉందా? ఆ పగ్గం ఆయన చేతిలో ఉందా లేదా? ఆ యొక్క మరి ప్రవక్త యొక్క గుర్రము గాడిద నమ్మకంగా ఉంది అక్కడ. ఆ తర్వాత సింహం కూడా ఎలా ఉంది అక్కడ? నమ్మకంగా ఉంది. దేవుని మాట వింది. ఎంతోమంది చూస్తున్నారు, ఏంటి గాడిద ఉంది, మనుషుడు పడున్నాడు, ఇక్కడ సింహం నించుందని. నాలాంటి వాళ్ళందరూ వెళ్ళి చూసుంటాం. ఎవరినైనా ఏమైనా చేసినట్టు రాయబడి ఉంది అక్కడ? ఎవరిని ఏం చేయలేదు. ఈ అబద్ధమడిన ప్రవక్త వెళ్ళాడు, ఆయన బాడీని తీసుకున్నాడు, ఆయన గాడిద మీద ఎక్కించుకున్నాడు. అప్పుడు వరకు కూడా ఏమేం చేయలేదు. ఆ తర్వాత పాపం మౌనంగా వెళ్ళిపోయి ఉంటుంది. దేవుడు దానికి మంచి పులిహార పెట్టుంటాడు. ఎక్కడెక్కడో మంచి పులిహార అంటే మరి టైగర్ ఫుడ్డే కదండి పెడతాడు దేవుడు ఆయనకి, చూసారు? కాబట్టి ఆయన పెట్టుంటాడు దేవుడు ఎక్కడో దానికి. అబ్బా బడా నమ్మకమైన నా సింహమా, ఎంత చక్కగా నా మాట విన్నావు అని సింహం అనిపించుకుంది, గాడిద అనిపించుకుంది. ఈ ప్రవక్త అనిపించుకోలేకపోయాడు. చూసారా? నేను ఆ వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు అబ్షాలోము గాడిద వలె ఏం చేస్తాం? మనం సాగిపోతున్నాం. దానియేలు గుహలో ఉన్నటువంటి సింహాలు కూడా ఎలాగున్నాయి? నమ్మకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథానికి వస్తే ఇక్కడ ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 13 అక్కడికి వస్తే అక్కడ ఒక్క మాట జ్ఞాపం చేసి ముందుకెళ్ళిపోతాం, ముగించుకుందాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 13:14 చదువుకున్నాడు. 14 మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి. ఈ ప్రవక్త కూడా ఎక్కడ కూర్చున్నాడండి? అబ్షాలోము గాడిద కూడా ఎక్కడికి వెళ్తుంది? మస్తకి వృక్షము. అది దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ ఆరాధనోత్సవంలో జ్ఞాపకం చేసుకున్నాం. తీర్పు కింద ఉన్నాం, మరణం కింద ఉన్నాం. మస్తకి వృక్షం. అబ్షాలోము ఎక్కడ ఆగిపోయింది యాత్ర? మస్తకి వృక్షం దగ్గరే. ప్రవక్త ఎక్కడ ఆగాడు? మస్తకి వృక్షం దగ్గరే. జాగ్రత్త, మస్తకి వృక్షం దగ్గర కానీ ఆగాము మన జీవితంలో, ఆగితే తీర్పు ఉంది మన ముందు. అయితే ప్రభు బాగా జ్ఞాపకం చేస్తుంది, తీర్పు నుండి నేను తప్పిస్తానని. ఈ లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది, తీర్పుకు సాదృశ్యంగా కనబడుతుంది.
ఉగ్రతకు సాదృశ్యంగా కనబడుతుంది. అబ్షాలోము తండ్రికి ఎదురుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తీర్పు ఎదురాడింది, మస్తకి వృక్షం ఎదురాడింది, మరణం ఎదురాడింది, ఉగ్రత ఎదురాడింది. అదే మస్తకి వృక్షం కింద ఉన్నటువంటి గాడిద వెళ్ళిపోయింది, సాగిపోయింది. ఈ యొక్క ప్రవక్త మస్తకి వృక్షాన్ని ఎంచుకున్నాడు. క్రింద ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. జాగ్రత్త నీ నా జీవితంలో. అందుకనే ఈ లోక స్నేహము దేవునితో వైరము. మస్తకి వృక్షం లోక స్నేహానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైరం. తీర్పు ఉంది. జాగ్రత్త. చాలాసార్లు మనము దేవుని యొక్క కార్యాలు, దేవుని మహింపరచడానికి, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని ఘనపరచడానికి, తద్వారా దేవుని నామం మాత్రమే మహిమకు తీసుకురావాలి. అలాగన చేయకపోతే మనం కూడా ఎక్కడున్నట్టు? చాలా సంఘాలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? మస్తకి వృక్షం కింద విశ్వాసులు, సంఘాలు, సేవకులు అందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు మస్తకి వృక్షం కిందకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు జాగ్రత్త. మస్తకి వృక్షం కిందకి వెళ్ళకూడదు, అక్కడ ఆగకూడదు. దానికి కిందగా వెళ్ళాడు అబ్షాలోము, అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆగాడు, అయిపోయింది ఆయన జీవితానికి ఇంకా ముగింపు. చూసారా? జాగ్రత్త. మనకు ముందు ఉంచబడినటువంటివన్నీ కూడా యుగాంతమందున్న మనకు దేనికంట? బుద్ధి కలగడానికే. యుగాంతమందున్న మనకు. ఆ ప్రవక్త గురించి నేను చెప్పగలను. ఈ అబద్ధమైన ప్రవక్త ఏం చెప్పాడు? నేను కూడా చనిపోతాను, ఆయన కోసం సిద్ధపరచబడిన సమాధిలో ఈ ప్రవక్తని పెట్టాడు. యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తని ఏం చేశాడు? ఆయన కొరకు సిద్ధపరిచిన సమాధిలో పెట్టి కొడుకులకి చెప్తున్నాడు, నేను కూడా చనిపోతే ఎక్కడ పెట్టండి? అక్కడే పెట్టండి, అక్కడే పెట్టండి. ఎందుకంటే వారు ఆ తీర్పును బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ శిక్ష వారు అక్కడ అనుభవించేశారు గనక వారికి ఏముంది? వారు దేవుని అంగీకరిస్తారు. వారు దేవుడు వారిని చేర్చుకుంటాడు. ఎప్పుడైతే వారికి భూలోకంలోనే ఏమైపోయింది? శిక్ష వచ్చేసింది. సింహం చీల్చడం ద్వారా ఆయనకి అక్కడ ముగింపు పలికేశాడు దేవుడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయిపోయింది అక్కడ ఆయన జీవితంలో. అయితే అలాంటి వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం భూమి మీద ఒలికిపడినప్పుడు వారు ఏం చేయబడ్డారు? చెరగా ఆయన తీసుకుపోతాడు. కాబట్టి ఇప్పుడు వారి నిమిత్తమే మనం చింతించవలసిన పని లేదు. మనకు బుద్ధి కలగాలని రాశాడు. ఒకవేళ మనము కూడా దేవుని యొక్క వాక్యానికి ఉన్నట్టుగా మనం లోబడుతున్నామా? ఎక్కడైనా ఒక్క మొక్క పట్టుకుంటారండి. ఏం పట్టుకుంటారు? ఒక మొక్కే. నేను చాలా విమర్శించకూడదు కానీ చాలా సంఘాలు ఎలా స్థాపించబడి అంటే ఒక్కొక్క వాక్యం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నాయి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నాయి. కాబట్టి ఏ సంఘం ఇది? ఇంకా ఊరి పేరు, ఏ పేరు పెట్టకూడదు. క్రీస్తు సంఘం మంచిదే కదండి, మంచిదే. కానీ వాక్యానుసారంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ క్రీస్తు సంఘం పేరే కానీ క్రీస్తు ప్రేమ వారికి ఉండదు. ఏముండదు? క్రీస్తు సంఘస్థుల్నే ప్రేమిస్తారు. హెబ్రోన్ సహవాసమా ఓహో అంటారు. అక్కడ మళ్ళీ ఏం పోయింది? క్రీస్తు ప్రేమ పోయింది. మనం కూడా అంతే, మేము హెబ్రోన్. అందుకే దేవుడు ఏం చేశాడు? తల తీసి నేల మీద ఎట్టేసాడు. ఇప్పుడు మనకి గర్వించుకో, హెబ్రోన్ అని గర్వించుకో. అయిపోయింది. నీ వ్యక్తిగత రక్షణ గురించి గర్వించు. నీవు ఎలా సేవిస్తున్నావో దాన్ని బట్టి అతిశయించు. దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా నిన్ను తీసుకెళ్ళి దాన్ని బట్టి అతిశయించు. నీవు వెళ్ళే కొలది దేవుని యొక్క కృప ఎంత ఉన్నతంగా ఉందో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించను. అపోస్తలుడైన పౌలు ఆ పునాది మీదకి రావాలనే ప్రభు మనల్ని ఇలా సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ రావాలి మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అక్కడికి రావాలి. మనం ఇప్పుడు అక్కడికే రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను. అక్కడికి తీసుకురావడానికే దేవుడు అనేకమైన అనుభవాలు కూడా మనం తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం దేన్ని బట్టి కూడా మాట్లాడుకోవడం మంచిది కాదు. డిస్కషన్ కానీ మరి చులకనగా కానీ మనం మాట్లాడుకోకూడదు. కానీ మన జీవితంలో ఉన్నటువంటి అతిశయాలని తీసివేయడానికి, గర్వాన్ని తీసివేయడానికి కొన్ని పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మస్తకి వృక్షం కిందగానే ఉన్నామా పరీక్షించుకుందాం. అబ్షాలోము మరణించాడు. ఈ ప్రవక్త అక్కడే ఆయన యొక్క ప్రవక్తతో ఇంకా దేవుడు అక్కడ తర్వాత ఇంకా మాట్లాడాడు? ఇంకా మాట్లాడలేదు. ఇంకా దేవుని స్వరం ఆగిపోయింది. సింహం చీల్చివేసింది. అబ్షాలోము గుర్రం కూడా మాకు ఒక లెసన్ ఇస్తుంది. ఏంటి? ఆ గుర్రంలాగా ఒకవేళ క్రీస్తు లేకుండా వెళ్ళిపోతున్నామా?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కట్టబడిన గాడిద విప్పిన తర్వాత విప్పబడిన గాడిద మీద ఎవరు వచ్చారు ఇప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు గాడిద ఉంటే గాడిద మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చుంటే కదా దానికి ఏమొచ్చింది? ఏమని అంటున్నారు? జయము జయము, దావీదు మహారాజుకి జయము జయము. చక్కగా జయ జీవితం ద్వారా ప్రభు మనల్ని నడిపించాలని. కాబట్టి ప్రభు ఇచ్చిన తలంపు కార్యారంభం కంటే ముగింపు ఎంతో గంభీరంగా ఉండాలంటే మనము ఎలాగ అడుగులు వేస్తున్నాము దానిని బట్టి ఏముంటుంది చెప్పండి. కాదండి, ఫ్యూనరల్ సర్వీస్ ఉంటుంది. అర్థమైందండి? నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎలా ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఎలా ప్రభుని వెంబడించామో దాని మీద ఏముంటుంది? ప్రభు రాకడ ఆలస్యమైతే మన ఫ్యూనరల్ సర్వీస్ ఉంటుంది. ఇంతే. అర్థమైందండి? లేకపోతే పితరుల సమాధులు మనము చేర్చబడం. పితరులు సమాధులు జరిగినట్టుగా జరగచ్చు, కానీ సమాధిలో చేర్చబడడం అనేది ప్రత్యేకమైన ఆధిక్యతది. ఆ సమాధులుండే స్థలములో, నీతిమంతులుండే స్థలములో, ఎక్కడికైతే ఆ దరిద్రుని లాజరు వెళ్ళాడో అక్కడ మనం ఉండాలని ప్రభు ఆశ. దరిద్రుని లాజరు వెళ్ళినట్లుగా మనం వెళ్ళాలని అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు. అబ్బా, భూమి మీద అంతవరకు కూడా అసలు ఆ లాజరుని చూడడానికి ఇతనికి ఎలా ఉండేది నేను అనుకుంటాను. ఎలాగుంటుంది? అసహ్యం కింద ఉంటుంది, ధనవంతుడు కాబట్టి. అయితే పరలోకంలో ఆ చిటికిని వేలు చూడాలని ఆశపడుతున్నాడు. లాజరునే కాదు, ఆ చిటికిని వేలు క్రోన ఆ దానితో ఒక సొక్కేస్తే చాలనుకుంటున్నాడు. నా జీవితం అలా గంభీరంగా ఉండాలంటే మన మీద ఎవరుండాలి? రాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై ఉండాలా. రెండవది, మస్తక వృక్షము ఆ ఛాయల్లో మనం ఉండకూడదు. లోక మర్యాదలు, యుగ సంబంధమైన ఆచారములు, అలవాట్లు, కట్టుబాట్లు వీటికి వేరైన వారంగా ఉండాలి. నిన్న కూడా అదే మేము ప్రార్థన కూడా వచ్చి నేను ఉదయకాలం చెప్పుకున్నాం. ఏంటంటే సముద్రంలో ఉన్నంతసేపు దాన్ని ఏమంటారంట? పులస అంటారంట. ఎలస. అది సముద్రం నుండి గోదావరిలోకి ఎలా వస్తుందంట? ప్రవాహానికి ఎదురీది వస్తుంది. ప్రవాహానికి ఎదురీది వస్తుంది. ప్రవాహం గుండా వెళ్ళే చేపలు చాలా ఉంటాయి, మట్టగడసలు లాంటి మళ్ళంటోళ్ళు చాలామంది. కానీ ఒక్క చేప ఏం చేస్తుంది? ఎలస మాత్రం ప్రవాహానికి ఎదురీది గుండా వస్తుంది. వచ్చి గోదావరిలో పడితే అప్పుడు దాన్ని ఏమంటారు? పట్టుకొని పులస. 50, 1,00,000, 2,00,000 ఏమొచ్చింది? దానికి విలువ వచ్చింది. లోక ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతే నువ్వు విలసగానే ఉంటావు. ఎదురీతేనే ఏమవుతావు? నువ్వు పులస అవుతావు. జాగ్రత్త. ఎదురీదే అనుభవం. ఎన్నో మర్యాదలు వస్తాయి, లోక మర్యాదలు. వాటన్నిటికీ మనం ఎలా ఉండాలా? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నేను ధైర్యంగా చెప్పగలను, నా బ్లడ్ రిలేషన్ కంటే దేవుని ప్రజలతో సహవాసమే గొప్ప అని నేను చెప్పగలను. ఆ అనుభవానికి దేవుడు నన్ను తీసుకురావడానికి అనేకమైనవి నాకు నేర్పించారు. కాబట్టి నేను ఎక్కడైనా ప్రభు ప్రజల యొక్క కూడుకులు లేకపోతే సేవకులు కూడికైనా ఏదైనా సంతోషంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే నా బంధువుల దగ్గరికి వెళ్తున్నానండి. ఎవరాళ్ళు? నా రక్త సంబంధులు. ఏ రక్తం అది? ఈ మత్స్యమైనటువంటి ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి రిలేషన్ కాదు ఇది. ఇది ఎక్కడిది? ఆ సహవాసం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉండే ఇల్లది, దేవునితో ఉండే కుటుంబం అది, దేవునితో సహవాసం చేసే కుటుంబం. ఆ కుటుంబం కొరకు కలిసి సహవాసం చేయడానికి మనం ఏం చేయాలా? భౌతికమైనటువంటి రిలేషన్స్ ఏం చేయాలా? కట్ చేయమని నేను చెప్పను. ఎంతవరకు అంతవరకే. ప్రథమ స్థానం మనము. ప్రభు బల్ల చుట్టూ కూడి వచ్చిన మనము ఎన్ని కుటుంబాలండి? నేను ఎప్పుడు లెక్క పెట్టను. ఎందుకంటే ఒక కుటుంబం నా అనుభవం. ఒక కుటుంబం. చాలామంది అంటారు, ఎన్ని కుటుంబాలు వస్తాయండి మీ మందిరానికి? చాలా వస్తాయండి, ఎప్పుడు చూడలేదంటాను నేను. చూసారా? ఎందుకు లెక్క? మనకే లెక్కెట్టాడు ఒక ఆయన, తప్పు అయిపోయిందని చంపలు వేసుకున్నాడు కదా. చూసారా? కాబట్టి ప్రార్థించడం కొరకు ఒక లిస్ట్ రాసుకుంటాం, తప్పులేదు. కానీ లెక్కేసుకొని గర్వించే అవసరం లేదు. ఈ కుటుంబం ఇక్కడతో కాదు, ఇది ఒక చిన్న కుటుంబం. మన పెద్ద కుటుంబమే సార్వత్రిక సంఘం. ప్రభు బాలది జ్ఞాపకం చేస్తుంది. సార్వత్రిక సంఘములో నీవు ఒక అంగం. కాబట్టి ఇలాగున మనము ఇటు అనుభవంలో మనం ఉన్నప్పుడు
మస్తకి వృక్షం యొక్క జాడలలో మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మస్తకి వృక్షమే జ్ఞాపం చేస్తుంది స్నేహము. ఏంటది? పాపం ఏం చేశాడు ఆయన? మొహమాటానికి వెళ్ళిపోయాడు ఆయన. అబద్ధానికి ఏం జోడించుకున్నాడు ఆయన? మొహమాటం. రెండోది పాపం ఆకలి కూడా ఉంటుంది కదా, ఆకలి కూడా ఉంటుంది కదా. చాలామంది లేట్ అయితే షుగర్ పేషెంట్లు అంటారు. నేను షుగర్ పేషెంట్ అని చెప్పను. నాకు 10 సంవత్సరాలు దాటి షుగర్ ఉంది, కానీ నాకు షుగర్ ఉంది అంటాను అంతే. నేను ఇవాళ టిఫిన్ కూడా తినలేదు ఇప్పటివరకు. అది ప్రభు ప్రజలతో సహవాసం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, ప్రభు నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి నేను దైవజనులు చూస్తుంటే మా చిన్నప్పటి నుంచి చూసాం కనుక, అంటే నాకంటే పెద్ద వయసు వారు ఉన్నారు, ఇంకా ఎక్కువ చూసిన వారు ఉన్నారు, కాదంటలేదు. కానీ నేను గమనించిన సంగతులు, 10 గంటలకి స్టేజ్ మీద కూర్చుంటే 5 గంటలకు లేచి వెళ్ళేవారు. 10 గంటలకు కూర్చుంటే ఎన్ని గంటలకు లేచి వెళ్ళేవారు? 5 గంటలకి. 5 గంటలకి వెళ్ళనిస్తారు మళ్ళీ వీళ్ళని. 1 గంట ఎడతాకే పడద్దు అందరినీ పలకరించుకుంటా. అప్పుడు తినేవారు. దైవజనుడు ఫిలిప్ గారు, దైవజనుడు మార్టిన్ గారు, వీళ్ళిద్దరిని చూశాను. వీళ్ళకి లేవా అంటే మార్టిన్ గారిని అయితే నేను చూశాను, కనీసం ఒక 6-7 ట్యాబ్లెట్లు వేసుకుని వాడు గుప్పుట్లో 6-7 ట్యాబ్లెట్లు వేసుకొని ఊరికి బఠానీ నోట్లు వేసుకున్నట్టు వేసుకొని మంచిని తగేసేవాడు, వెళ్ళిపోయాడు పరిచర్యకి. వాళ్ళ దేహాలేమీ ఆరోగ్యకరమైనవని కాదు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికి కూడా దేవుని సంఘాన్ని సిద్ధపరచడానికి వారి దేహాలను సైతం వారు ఏం చేయలేదు? లెక్క చేయలేదు. కాబట్టి ఇప్పుడు 10 గంటల నుంచి 6 గంటల వరకు కూర్చోబెడితే ఏం చేస్తారండి? అప్పుడు ఎక్కడ 2-3 నానావును కూడి ఎందురో అక్కడ అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అప్పుడు చూసారా, అలా కూర్చోబెడడానికి మేము కూడా సిద్ధంగా లేవులేండి. మీరు సిద్ధంగా ఉంటే మేము ఎప్పుడు సిద్ధమే. రాత్రి 10 వరకు అయినా, మన రాయవరంలో నేను కూడా టైం చూడలేదు, పాపం ఎవరో టైం చూడలేదు. 7:30 ప్రారంభించాను వాక్యం. పాటలన్నీ అయిపోయి 7:30 వాక్యం ప్రారంభించాను. పోయిన సోమవారం అనుకుంటే వెళ్ళాను. 7:30 ప్రారంభిస్తే 9:30 ముగించాను. అప్పుడు చూసాను టైము 9. చూస్తే టైం చూడండి చాలా టైం అయినట్టుందంటే అప్పుడు 9 అన్నారు. ఓహో అనుకొని ఇంకా 10 నిమిషాలు ముగించేసి 9:30 ముగించాను. అంటే ఎన్ని గంటలు చెప్పాను వాక్యం? 2 గంటలు. ఇప్పుడు చెప్తే కూర్చుంటారా? కూర్చోలేరు. దేవుడు సిద్ధపరచాలి. ఎలాగైనా ప్రార్థన ద్వారా. వారు కూడా ఎన్నో దినాలు ప్రార్థన చేశారు. బయట రోడ్డు మీద ఉన్న ఆ షాపులో చక్కగా దేవుడు వాడుకున్నాడు. పరిచయం జరిగింది. 2 గంటల వాక్యం చెప్పడానికి ఎప్పుడు కూడా సేవకులంగా మేము ప్రార్థనలో సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సిద్ధంగా ఉండాలా? సంఘం కూడా సిద్ధంగా ఉంటే, పరిశుద్ధాత్మని అలా సిద్ధపడిస్తే మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి మస్తకి వృక్షం ఏం చేస్తుంది? మన దేహాన్ని చూపిస్తుంది. అలసిపోయావు కదా, కాసేపు కూర్చో, ఇక్కడ చక్కగా ఆహ్వానించింది మస్తకి వృక్షం కదండి. ఆ తర్వాత భౌతికమైనటువంటివి, బంధువులు, మొహమాటాలు ఇవన్నీ చూపిస్తుంది. ఈ లోక మర్యాదను చూపిస్తుంది. ఆగామా, మన ఫ్యూనరల్ సర్వీస్ ప్రభు కోరినట్టుగా ఉండదు, అదింత దయనీయంగా ఉంటుంది. కాబట్టి మనము ప్రభు రక్త మాంసంలో పాల్పొందులు పొందుతున్నాం. మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని వాక్య వెలుగులో ఆ సింహము, గాడిద ప్రభు మాటకు లోబడి విధేయులుగా ఉన్నాయి. అయితే ప్రవక్త తప్పిపోయాడు. ఆ యొక్క అబ్షలోము గాడిద రౌతు లేకుండా, తన యొక్క యజమానులు లేకుండా పరిగెట్టినట్టుగా ఇది నన్ను వెళ్ళిపోతున్నామేమో, పరీక్షించుకుందాం. అలాగున పరీక్షించుకుని ప్రభు వల్ల చేయబెట్టి కొరకాయి మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి బలపరిచిన జో బ్రదరు సుచెల్లించి బలందిస్తారు.